పాపం ఆ బీజేపీ అభ్యర్థులకు పెద్ద కష్టమే వచ్చిందట. ఢిల్లీ స్థాయిలో పలుకుబడి ఉపయోగించి టికెట్ సంపాదించినా గల్లీకి వచ్చేసరికి సీన్ సితారవుతోందట. ఎవడైతే నాకేంటి అన్నట్టుగా ఉన్న లోకల్ మ్యాటర్స్తో పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి అభ్యర్థులకు. ఇంతకీ ఎవరా అభ్యర్థులు, ఏంటి వాళ్లకు వచ్చిన కష్టం? తెలంగాణలోని మొత్తం 17 లోక్సభ సీట్లకు గాను 15 చోట్ల అభ్యర్థుల్ని ప్రకటించింది బీజేపీ. అందులో ఎక్కువ మంది కొత్తగా పార్టీలో చేరిన వారే. అసలు కొందరైతే కేవలం సీటు కోసమే ఇటీవల పార్టీలో చేరారన్న టాక్ నడుస్తుంది. ఇటీవల పార్టీలో చేరిన 7 అభ్యర్థుల్ని అదే కోణంలో చూస్తున్నాయట కాషాయ శ్రేణులు. అందుకే క్షేత్రస్థాయిలో వారికి సహకరించడం లేదన్న ఫీడ్బ్యాక్ వస్తుందట పార్టీ రాష్ట్ర కార్యాలయానికి. కేవలం పార్లమెంటు ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకొని పార్టీలో చేరిన నేతలకు బీజేపీ సిద్ధాంతాలు, పద్ధతుల గురించి ఏం పట్టింపుంటుంది? రేపొకవేళ ఓడిపోతే వాళ్ళు పార్టీనే అంటిపెట్టుకుని ఉంటారా, లేక తమ దారి తాము చూసుకుంటారా అని కూడా నాయకుల్ని ప్రశ్నిస్తున్నట్టు తెలిసింది. తెలంగాణలో ప్రచారం ప్రారంభించినప్పటి నుంచి ప్రధాని మోదీ 5 విజయ సంకల్ప సభల్లో పాల్గొన్నారు. అభ్యర్థులు కూడా ఆయా నియోజకవర్గాల్లో ప్రచారం మొదలుపెట్టారు. క్యాడర్తో సమన్వయలేమి వాళ్లకు ప్రధాన సమస్య అవుతుందట. జహీరాబాద్ లాంటి చోట్ల ఇది కొట్టొచ్చినట్లు కనిపిస్తుందని అంటున్నారు. ఇక్కడ అభ్యర్థి బీబీ పాటిల్ బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరి తొలిసారి నియోజకవర్గానికి వస్తే పాత బీజేపీ లీడర్స్ కనీసం స్వాగతం చెప్పడానికి కూడా రాలేదట. ఇక ఎన్నికల ప్రచారంలో కలిసి తిరిగేది ఎక్కడన్న ప్రశ్న వస్తుంది. ఇలాంటి పరిస్థితి చాలా చోట్ల ఉందని, స్థానిక నేతలు కొత్త అభ్యర్థులకు సహకరించకపోగా అస్సలు ఎడమొహం పెడమొహంగా ఉంటున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. డెల్టా శ్రీహరి పంచ తులసి నీటిని న్యాచురల్ గా ఆల్కలైన్ చేసి యాంటీ ఆక్సిడెంట్స్ అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది. పార్టీ పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జీలు కూడా కొత్త అభ్యర్థుల్ని పట్టించుకోవడం లేదని అంటున్నారు. అలాగే టికెట్ ఆశించి భంగపడ్డవారు కూడా అంటీముట్టనట్లు ఉంటున్నట్టు తెలిసింది. అభ్యర్థులు వచ్చి కలుస్తామని అంటున్నా టైం ఇవ్వడం లేదట కొందరు నియోజకవర్గం ముఖ్య నేతలు. దీంతో లబోదిబోమంటున్న క్యాండిడేట్స్ మ్యాటర్ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. కొన్ని చోట్ల పార్లమెంటు ఇన్ఛార్జీలను మార్చాలని కోరినట్టు ప్రచారముంది. వెంటనే పార్టీ పెద్దలు పట్టించుకొని చక్కదిద్దకుంటే ప్రచారం మీద ప్రభావం పడుతుందని, నేతలు కార్యకర్తలు మనస్ఫూర్తిగా కలిసి తిరిగే వాతావరణం ఉండదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయో కనుక్కొని అక్కడ అభ్యర్థులు పార్టీ కార్యకర్తలతో వెంటనే సమన్వయ సమావేశాలు పెట్టుకుంటే మొదటికే మోసం వస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతుంది.